భీమ్లా నాయక్ రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ విషయంలో పవర్ స్టార్ లానే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. తన లైగర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్ సినిమాలే రిలీజ్ కి ముందు కాసుల గలగలలు పెంచే పరిస్థితి కనిపిస్తోంది. భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కి ముందే బిజినెస్ తో షాక్ ఇస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ 70 కోట్లు పలికాయట. అదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ మలయాళం మూవీ అయ్యప్పనం కోశియం రీమేక్ గా వస్తోంది. ఈ నెల 25కి థియేటర్స్ మీద దాడి చేయబోతుందంటున్నారు. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ 70 కోట్లంటే థియేట్రికల్ రైట్స్ 90 కోట్లు పలకొచ్చంటున్నారు. సౌత్ నార్త్ వర్షన్ కలిపి 160 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తీసిన మూవీ లైగర్ ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకు ముందే హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ 65 కోట్లు పలికాయి. డిస్నీ సంస్థ లైగర్ మూవీ శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ 65 కోట్లతో సొంతం చేసుకుందట. ఇక థియేట్రికల్ రైట్స్ 100 కోట్ల పైనే ఉండొచ్చంటున్నారు. అలా దేశవ్యాప్తంగా లైగర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కార్ వారి పాట కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ 50 కోట్లు పలికాయట. శాటిలైట్, డిజిటల్ రైట్స్ 50 కోట్లని, ఓవర్సీస్ డబ్బింగ్ రైట్స్ మరో 30 కోట్లుంటాయని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ RRR అయితే ఈ పాటికే 900 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పెన్ స్టూడియో నార్త్ రైట్స్ ని, శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుంది. డిజిటల్, సౌత్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుంటే 1000 కోట్ల లెక్క తేలినట్టే అంటున్నారు. RRR మూవీ ఎప్పుడో 900 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక మార్చి 25న విడుదలయ్యాక ఫస్ట్ వీకే 500 కోట్లు వస్తాయని అంచనాలున్నాయి. ఇలా సౌత్ సినిమాలు అంతటా హాట్ టాపిక్ అవుతున్నాయి.